2014 ఐపీఎల్ 7వ సీజన్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో జార్జ్ బెయిలీ సారథ్యంలోని కింగ్స్ 11 పంజాబ్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఆ సీజన్ లో పంజాబ్ జట్టు అత్యంత బలంగా కనిపించగా కోల్కతా వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కతా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ బ్యాటర్ వృద్ధిమన్ సహా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆయన కేవలం 55 బంతుల్లోనే 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా సాహా రికార్డు సృష్టించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ తో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు ఓపెనర్ మనీష్ పాండే అండగా నిలిచాడు. సాహా సెంచరీకి దీటుగా పాండే కేవలం 50 బంతుల్లో 94 పరుగులు చేసి ఈ మ్యాచ్ ను తమ వైపు తిప్పుకున్నాడు. యూసఫ్ పఠాన్ కూడా విలువైన పరుగులు జోడించడంతో కోల్కతా లక్ష్యం వైపు వేగంగా దూసుకెళ్లింది. చివరి ఓవర్లో పీయూష్ చావ్లా కీలకమైన 4 కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు. చివరికి కోల్కతా నైట్ రైడర్స్ 19.3 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన మనీష్ పాండేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. భారీ స్కోర్ నమోదైన ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఫైనల్స్ లో ఒకటిగా నిలిచిపోయింది.